ఈ సుమయోను ఒక నీతిమంతుడు, భక్తిపరుడు, పరిశుద్ధాత్ముని కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాదు రెండవ దేవాలయంలో యాజకుడిగా కూడా పనిచేస్తూ ఉన్నాడని యూదుల మత గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇతని గురించి లూకా పుస్తకంలో తప్ప మరెక్కడ కూడా రాయబడలేదు. కానీ ఈయన భక్తి గొప్పది, ఈయన నిరీక్షణ అంతకన్నా గొప్పది. పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్య 400 సంవత్సరాల వ్యత్యాసం ఉన్నది. ఈ కాలాన్ని డార్క్ పీరియడ్ అంటారు. ఎందుకంటే ఈ 400 సంవత్సరాల్లో యెహోవా దేవుడి దగ్గర నుండి ప్రవక్తల ద్వారా ఎలాంటి వాక్కు కూడా రాలేదు. ఇశ్రాయేలీయులను కొన్ని వేల సంవత్సరాలు నడిపించినటువంటి యెహోవా దేవుడు ఈ కాలంలో మౌనంగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సుమయోను ప్రతి దినం దేవాలయంలో యూదుల రక్షణ కొరకు మొరపెడుతున్నాడు. సుమయోను సహోదరుడు రబ్బీ గమలియేలు అని యూదుల గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి యాజకుడైన సుమయోనుకు కూడా ధర్మశాస్త్రం బాగా తెలుసు అని మనకు అర్థమవుతోంది. సకల మానవాళి రక్షణ కోసం యేసయ్య ఇశ్రాయేలీలో పుట్టబోతున్నాడు అని అతనికి తెలుసు. అందుకే రోమన్ల అధికారం కింద అణచబడుతున్న ఇశ్రాయేలు ఆదరణ కోసం దేవాలయంలో ప్రతి దినం ప్రార్థిస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక మాట చెప్పాడు. అదేంటంటే, ఆ పుట్టబోయే యేసయ్యను చూడకుండా నువ్వు చనిపోవు అని. ఆ దినం నుండి సుమయోను పుట్టబోయే క్రీస్తు కోసం ప్రతిదినం ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రవక్తలు పలికిన ప్రవచనాల ప్రకారం యేసయ్య శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు. శుద్ధి చేసుకునే దినములు గడిచిన తర్వాత మరియమ్మ, యోసేపులు తొలిచూలు మగపిల్లవాడైన యేసు ప్రభువును ప్రతిష్ఠించుటకు యెరూషలేము దేవాలయానికి వచ్చారు. అదే సమయంలో సుమయోను పరిశుద్ధాత్మ చేత దేవాలయానికి నడిపించబడ్డవాడై అక్కడ యేసయ్యను చూసి అతనే క్రీస్తు అని ఆత్మలో గ్రహించి సంతోషంతో యేసయ్యను ఎత్తుకుని దేవుని గొప్ప కార్యాన్ని స్తుతిస్తూ ఇలా అన్నాడు: నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అని. ఎంతో అదృష్టవంతుడు కదా సుమయోను. అతని ఎంతో కాలం నిరీక్షణ ఫలించింది. యేసయ్యను చూసే వరకు కూడా అతని మనసులో నెమ్మది లేదు. అంతేకాదు మరియమ్మ, యోసేపులను దీవించాడు. మరియమ్మ హృదయంలో ఒక ఖడ్గం దూసుకుపోతుందని, అంతేకాదు అనేకుల హృదయాలోచనలు బయలుపరచునట్లును, ఇశ్రాయేలులో అనేకులు పడుటను తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడని పలికాడు. సుమయోను నీతి, భక్తి, పరిశుద్ధాత్ముని కలిగి ఉండుట, ఇశ్రాయేలు ప్రజల ఆదరణ కోసం ప్రార్థిస్తూ ఉండడం వల్ల పరిశుద్ధాత్ముని సహాయంతో యేసయ్యను చూడగలిగాడు. ఆ రోజు వరకు నిరీక్షణతో ఎదురు చూశాడు. మరి యేసయ్య రహస్య రాకడ చాలా త్వరలో ఉన్నది. మనం కూడా భక్తిపరులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధాత్మను కలిగి యేసయ్య రహస్య రాకడ కోసం నిరీక్షణను కలిగి జీవించాలి. అలాంటప్పుడు మాత్రమే రహస్య రాకడలో యేసయ్య మనల్ని కొనిపోతాడు. లేదంటే విడువబడిన వారముగా 7 ఏళ్ల శ్రమల కాలంలో కఠినంగా జీవించాల్సి వస్తుంది. జాగ్రత్త సుమా.